వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తమిళనాడు రాజకీయాలు ఈ రోజు ఒక దశ తీసుకోబోతున్నాయి. ఫుల్ స్టాప్ అనుకున్నటువంటి తమిళనాడు హైడ్రామా ఈ రోజు కామా పడుతుందో ఫుల్ స్టాప్ పడుతుందో అనేది డిఎంకే నిన్న తీసుకున్న యూటర్న్ మీద డిపెండ్ అయింది. నిన్న డిఎంకేని అధినేత స్టాలిన్ చెప్తూ వచ్చారు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పి. మరి ఆ వ్యతిరేక ఓటుతో కాంగ్రెస్ వాళ్ళు కూడా వీరితో కలిస్తే మొత్తం వ్యతిరేక ఓటు 108 అవుతుంది. అలాగే పన్నీర్ సెల్వం వర్గానికి కూడా ఇది ప్లస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఫ్లోర్ టెస్ట్ ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుంది, ఫుల్ స్టాప్ పడుతుందా, కామా పడుతుందా, ఇంకా డ్రామా కొనసాగుతుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ అంశం మీద ఈరోజు చర్చలోకి వెళ్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి గిడుగు రుద్రరాజు గారు, ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ, అలాగే సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నేత, అలాగే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. అందరికీ వెల్కమ్ సార్. ముందుగా రుద్రరాజు గారు, తమిళనాడు అంశం చూసినట్లయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం, కానీ నిన్న డిఎంకే తీసుకున్న స్టాండ్తో మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం కనపడుతుంది, మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం కనపడుతుంది. మీరేమంటారు దీని మీద? అంటే బేసికల్గా ఏంటంటే ఫ్లోర్లో టెస్ట్ చేయాలనేటువంటిది ఒక డిమాండ్ నడుస్తుంది. దానికి అనుగుణంగానే గవర్నర్ గారిని వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేశారు. యాక్చువల్గా సీక్రెట్ బ్యాలెట్ కోసం డిమాండ్ చేశారు. అంటే బాక్స్ పెట్టి బాక్స్లో పేరు రాసి వాళ్ళ నేమ్ డిజిగ్నేషన్ రాసి సిగ్నేచర్ పెట్టాలనేటువంటిది, సీక్రెట్ ఓటింగ్ పెట్టాలనేటువంటిది ఒక డిమాండ్ జరిగింది. బట్ ఎందుకో గవర్నర్ గారు దానికి నిరాకరించారు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం హెడ్ కౌంట్ చేస్తారు, అందరినీ జోన్స్ వైజ్ చేసి ఆ జోన్ ప్రకారం 6 జోన్స్ కింద డివైడ్ చేస్తున్నారు టోటల్ హౌస్ని. దాని ప్రకారం మనకి ఏ జోన్లో ఎంతమంది ఉన్నారని హెడ్ కౌంట్ చేస్తారనేటువంటి తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ 117 మ్యాజిక్ ఫిగర్ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక వేకెన్సీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 8 ఉన్నాయి, ముస్లిం లీగ్ ఒకటి ఉంది, ప్లస్ 89+ తోటి డిఎంకే ఉన్నటువంటి నేపథ్యంలో డిఎంకే కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి ఇతర అలయన్స్ పార్టీస్ని పెట్టుకుని మేనేజ్ చేసి దీన్ని ఏదో విధంగా ఫేస్ చేయాలని చూస్తుంది. ముందైతే వాళ్ళు అప్స్కాండ్ అవుదాం అనుకున్నారు, ఓటింగ్లో ఉండరు అనుకున్నారు. బట్ స్ట్రాటజీ మారుతున్నారు. పొలిటికల్ పార్టీస్ రకరకాల స్ట్రాటజీస్ వేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ 10 మెంబర్స్ కనుక క్రాస్ చేస్తే ప్రభుత్వం నెగ్గేటువంటి పరిస్థితి లేదు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోతే దాని తర్వాత గవర్నర్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ప్రాబబిలిటీస్ ఏంటనేది దాన్ని ఎక్స్ప్లోర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడే మనం ఇట్స్ టూ ఇయర్లీ, ఇంకా టైం ఉంది. కాబట్టి వీళ్ళు మాత్రం డెఫినెట్గా దీన్ని అతను పెట్టినటువంటి విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేద్దాం అనుకున్నాడు. 10 మంది కనుక లైన్ క్రాస్ చేసి అటు కనుక ఓటేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం పడిపోతుంది. దాని తర్వాత గవర్నర్ గారు వారికి ఉన్నటువంటి విచక్షణ బట్టో లేకపోతే వారికి ఉన్నటువంటి న్యాయకోవిధుల యొక్క సలహాను బట్టో మరి ప్రెసిడెంట్ రూల్కి వెళ్తారా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ పార్టీని పిలుస్తారా, ఏం చేస్తారా అనేటువంటిది దానికోసం మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. సుధాకర్ రెడ్డి గారు, నిజంగా 10 మంది వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా? త్రోట్ చూస్తున్నాం, 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి మనం చూస్తున్నాం. పన్నీర్ సెల్వం వైపు 10 మంది వచ్చే అవకాశం ఉంది. రహస్య ఓటింగ్ జరిగే అవకాశం అయితే కనబడట్లేదు, ఎందుకంటే స్పీకర్ వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి. సో మీ స్పెక్యులేషన్ ఏంటి? మా స్పెక్యులేషన్ ప్రకారంగా మాత్రం ఎందుకంటే అన్నా డిఎంకే ఆడ ఎగ్జిస్టెన్స్ కావాలి. ఈడ జాతీయ పార్టీల యొక్క ఉద్దేశం ఎట్లుంటుందంటే ఎన్నికలు పెట్టాలి, ఏదో రకంగా మాకు లబ్ధి పొందాలనేటువంటిది జాతీయ పార్టీలకు ఉండొచ్చు. కానీ ఆడ స్థానిక పార్టీలు ఏదైతుందో అన్నా డిఎంకే నిన్నటి వరకు డిఎంకే ఏమనుకున్నది అనుకుంటే 4 సంవత్సరాల టైం ఉన్నది. ఇంకా ఇప్పుడే మనం ఎన్నికలకు పోతే మళ్ళీ సింపతి ఉంటుంది, అది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అయితే ఎన్నికలలో మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందో లేదో అనేటువంటి ఒక ఉద్దేశంతో డ్రాప్ అయిదామనేటువంటి ఒక ఉద్దేశం ఉండే, అంటే ఎన్నికలలో పార్టిసిపేట్ చేయమనేటువంటిది. కానీ నిన్న తీసుకున్నటువంటి ఒక ఊహం అంటే కాంగ్రెస్, డిఎంకే, ముస్లిం లీగ్ ఇవన్నీ పార్టీలన్నీ కలిసి ఒక రకంగా అన్నా డిఎంకేను దెబ్బతీయాలనేటువంటి ఒక దృక్పథంతో ఆ రకంగా నిర్ణయం చేసుకోవచ్చు. కానీ శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా సమర్థవంతమైనటువంటి ఒక నాయకత్వం ఉంటేనే మనం చెన్నైలో, మన తమిళనాడులో మనం ఎగ్జిస్టెన్స్ కాగలుగుతాము. కాబట్టి పళనిస్వామి ఏదైతున్నదో వాళ్ళందరూ కూడా అందరు కలిసికట్టుగా ఎన్నుకున్నటువంటి పళనిస్వామి. కాబట్టి ఈ గతంలో మనం చూసినాం ఎన్నో పర్యాయాలు జయలలిత జైలుకు పోయినప్పుడు పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చిండ్రు. కానీ అంత సమర్థత కనవల్లే. ఆ సమర్థత ఉంటే ఇన్ని రోజుల గ్యాప్లో ఆ సమర్థత నిరూపించుకుంటేటువంటి వాడు. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే మాత్రం పన్నీర్ సెల్వంకి అవకాశాలు కనబడతలేవు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు స్వామి గారే ఆయన తప్పకుండా ముఖ్యమంత్రిగా యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈడ వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే అన్నా డిఎంకే కొనసాగన్నా వద్దా. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలలో ఆ ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. ఒకవేళ చిన్న భిన్నమైనట్టయితే మాత్రం మన పార్టీ కకలావికలం అయిపోతుంది.
కాబట్టి భవిష్యత్తులో మాత్రం మనం అందరం కూడా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కలిసికట్టుగా ప్రస్తుతం అయితే కొనసాగింది. ఒకవేళ శశికళ మీద వ్యతిరేకత ఉండొచ్చు, భవిష్యత్తులో చూసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ క్రూషియల్ పీరియడ్లో 117 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్నదో దాన్ని మాత్రం తప్పకుండా దాన్ని అధిగమించేటట్టుగా చేయాలనేటువంటి ఒక దృక్పథం ఉండేటువంటి అవకాశం. రఘునాథ్ బాబు, పరిస్థితి చూసినట్లయితే 10 మంది వచ్చే అవకాశం కనపడుతుంది. వాస్తవానికి పన్నీర్ సెల్వం చేసింది కూడా ఏం లేదు, మొదటి నుంచి కూడా ఆయన తాపత్రయపడుతూ ఉన్నారు తప్పితే దానికి ఆయన చేసి ఫలితం కూడగట్టుకుంది అయితే ఏం లేదు. ఆయనకు అనుకూలంగా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు డిఎంకే నిన్న టర్న్ తీసుకోవడం కూడా ఆయనకు అనుకూలమే. అది ఒక రకంగా చూసినట్లయితే మీ స్పెక్యులేషన్ అంటే 10 మంది వస్తారా, డిఎంకే టర్న్ మీరు ఎట్లా చూస్తారు? నా ఉద్దేశంలో అయితే ఈ పళనిస్వామి విశ్వాస పరీక్ష గెలుస్తాడు, నెగ్గుతాడు. ఎందుకంటే 10 రోజులు పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్నప్పుడు ఈ 10 మందిని తెచ్చుకోలేనాడు. ఇవాళ అక్కడ హౌస్లో ఈయనకి వేసేస్తారని నేనైతే అనుకోను. ప్రస్తుతానికైతే గెలుస్తారు. కాకపోతే జయలలిత గెలిచినప్పుడే మాకు టాక్ వచ్చింది, ఏమని, ఒక 20 మంది ఎమ్మెల్యేలు పోతే ఈ ప్రభుత్వం పడిపోతుంది అనేటటువంటిది. కానీ ఆమె ఒక స్ట్రాంగ్ లీడరు, అటువంటి స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఎవరు పోయే అవకాశం లేదు. తర్వాత శశికళ కూడా ఆమె తర్వాత అంత స్ట్రాంగ్ ఆమె వాళ్ళ జైల్లో ఉంది. ఇకపోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ అన్నాడీఎంకే సైడ్ స్ట్రాంగ్ వాళ్ళు లేరు. కాబట్టి ఈ 124 134 ఏళ్లలో ఏదైనా భవిష్యత్తులో ఒక అసంతృప్తులు ఉంటే 10 మంది 20 మంది పోతే పోతుంది. వాళ్ళని ఆపగలిగేంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు ఈ రోజుకి. ఎందుకంటే మంత్రి పదవులు రాలేదని అసంతృప్తులు ఉండొచ్చు, ఆ పనులు ఈ పనులు అవ్వలేదని ఉండొచ్చు. పైగా ప్రజా ఫేవర్ కూడా లేదు వాళ్ళకి, అది ఎగనెస్టే ఉంది. ప్రజల విత్ ఇన్ ద పార్టీ ఏడీఎంకే వాళ్ళ అందరినీ కనుక సభ్యులు పిలిస్తే వాళ్ళు ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఎగనెస్టే ఉన్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఎన్నాళ్ళు ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు నడుస్తుందో తెలీదు. కానీ ఈ రోజుకైతే పళనిస్వామి నెగ్గుతాడు అని నా ఉద్దేశం. దయాకర్ రెడ్డి గారు, మీ స్పెక్యులేషన్ ఏంటి? 10 మంది రారనుకుంటున్నారా? అట్లీస్ట్ ఉన్న అసంతృప్తిలోకి 20 మంది అసంతృప్తులు ఉన్నారని చెప్తున్నారు. 20 మందిలో ఒక 10 మంది వచ్చినా కానీ వ్యతిరేక ఓటు ఎక్కువ, ఈయనకి మద్దతు పెరిగే అవకాశం కనపడుతుంది కదా. మీరు ఇక్కడ అడుగుతుందంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళను. అదే తమిళనాడు ఈ రాష్ట్రాలు డిఫరెంట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే ఎప్పుడో దుంకేవాళ్ళు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఎప్పుడో అయిపోయేది. రేపటి రోజు అటువంటిది ఏదైనా జరిగినా కానీ అదే రకంగా జరుగుతుంది. అందుకే సుధాకర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ప్రాంతీయ పార్టీల గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పినాడు. అటువంటి ప్రాబ్లం రాకూడదు, వస్తే ఎట్లుండాలనే దానికి ఆయన చాలా బాగా గట్టి చెప్పినాడు జాతీయ పార్టీలను ఉద్దేశించి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే నంబర్ 1 స్పీకర్ గారి డెసిషన్. మీరు ఒక మాట ఇంతమంది అన్నారు, ఆథారిటీస్ కరెక్ట్ తెలియదు కానీ గవర్నర్ గారు రాస్తే ఒకటి ఇంకొప్పుకోలేదు. అంటే స్పీకర్ వీళ్ళ వైపు గవర్నర్ ఈజ్ నాట్ ద సుప్రీం. స్పీకర్ గారు తీసుకున్నటువంటి డెసిషన్. స్పీకర్ ఇప్పటిదాకా నోరిప్పినటువంటి దాఖలాలు లేవు. అదే మన దగ్గర అయితే ఒక 10 కాకపోతే శశికళ కుటుంబీకులకి మంచి సంబంధాలు అట్లా ఉంటే మస్తు ఉంటాయి. ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇక్కడ ఒకటే ఇంతమంది పెద్దలు అన్నట్టు జయలలిత తర్వాత ఇప్పుడున్నటువంటి 4.5 ఏళ్ల భవిష్యత్తు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్. ఆ తర్వాత ఎవరికి టికెట్లు వస్తాయి, ఎవరికి రావు, ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది పార్టీ అనేది ఒకటి. ప్రజల్లో మాత్రం అన్నాడీఎంకే ఉండాలనేది ఉంది, బట్ శశికళ ఉండకూడదు అనేది వచ్చింది మొన్నటిదాకా. ఇప్పుడు ఆమె జైలుకు పోయిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా ఇంకో లీడర్ని ఎత్తుకునేదాకా 4.5 ఏళ్ళు సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటే కనుక ఈ ప్రభుత్వం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పన్నీర్ సెల్వానికి పళనిస్వామికి డిఫరెంట్ ఏంటంటే ఈయన మంత్రివర్గంలోకి తీసుకుందామని అబద్ధర్మ ముఖ్యమంత్రి తీసుకోగలడు కదా మొన్నటిదాకా, అది కూడా మొన్న. కాబట్టి ఆయన తరఫున వచ్చినా కానీ అది ఏమైతుందో, మమ్మల్ని తీసుకుంటారో లేదో అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఎంకే రోలు చాలా మెయిన్. 89 మంది ఉన్న డిఎంకే, ముస్లిం లీగ్ ఒకటి, తర్వాత కాంగ్రెస్ 8-9 ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే గతంలో మీరు అన్నట్టుగా ఒక 25-30 మంది నాతో టచ్లో ఉన్నారని జయలలిత గారు కేసు అప్పుడు కానీ ఆమె ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినాయి. సరే డిఎంకే వాళ్ళు అన్నారో అనలేదో కానీ వచ్చినాయి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజం, జయలలిత గారి తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధిక ప్రజానాయకుడు ఎవడంటే స్టాలినే, దాంట్లో ఏం అనుమానం లేదు. థర్డ్ పర్సన్ ఎవరైనా దిగితే తప్ప రంగంలోకి మన రజనీకాంత్ ఇంకెవరో అట్లా దిగితే తప్ప చీలికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 4.5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్ ఇంతకుముందు అందరూ అన్నట్టు మన్నార్గుడి మాఫియా చేతిలోనే ఫైనాన్స్ ఉంది.
ఆ మన్నార్గుడి మాఫియానే టికెట్లో ఒక 60-70 మందికి ఇప్పించుకోవడం కానీ కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వడం కానీ ఉంది. ఆస్తిపాస్తులని కూడా చాలా మటుకు శశికళ వాళ్ళ ఫ్యామిలీకి చేతుల్లో ఒక 4 భాగాలుగా విభజించి తమిళనాడు రాష్ట్రాన్ని పాలించిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడు పోతే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వస్తుంది? అమ్మ చనిపోగానే పార్టీ నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి అభిప్రాయం రాకుండా ఉండాలనేది ఒకటి. కానీ నిలబెడితే వాళ్ళు నిలబెట్టచ్చు. లేదు ఎవరైనా కొంత స్వార్థపరులు ఉంటే కూడా డెఫినెట్గా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం రహస్య ఓటింగ్గా ఓపెన్ ఓటింగ్గా దాని దగ్గర చివరి నిమిషంలో డిఎంకే ఈ నిర్ణయం తీసుకున్న దాని వెనక మర్మం ఏంటి? ఎందుకంటే ఒకవేళ ఈయన కనుక నిరూపించుకోలేకపోతే సెకండ్ ఆప్షన్ గవర్నర్ గారి ముందుండేది సెకండ్ అతిపెద్ద పార్టీని పిలవాలి. అటువంటి ఒప్పందం ఎక్కడైనా జరుగుండొచ్చు, కాదనడానికి లేదు దీంట్లో. ఎందుకంటే మనం కొన్ని వార్తలు చూసినాం, ఒక 18 మందో 16 మందో చాలా ర్యాష్గా మాట్లాడినారు పన్నీర్ సెల్వం గారితో అనేటువంటిది మనం విన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుల రాజకీయాలు. అక్కడ ఉన్నటువంటి 4-5 కులాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో శశికళ వర్గానికి ఉన్నటువంటి కులం కానీ వీళ్ళకి పన్నీర్ గారిది తర్వాత శశికళది ఒకే వర్గం, ఒకే కులం, ఒకే సేమ్ కేటగిరీ. కాబట్టి అక్కడ చీలిక రాకుండా ఉండేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ రకంగా 4 భాగాలుగా విభజించి ఆ 4గురిని మంచిగా మంత్రి పదవులు ఒక్కొక్కరికి 10 మందిని చెప్పినట్లు 5 మంది ఒక్కొక్కరికి 5 మంది ఒక్కొక్కరికి 30 మందిని పెట్టేశారు. 30x3 4 అనుకోండి, 120 వేసుకున్నా కానీ 4 ఎమ్మెల్యేలు ఒక మంత్రికి చెప్పేసినారు. ఈజీ మెథడ్ అది. కానీ పన్నీర్ సెల్వానికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే అపధర్మ ముఖ్యమంత్రి అతను మొదలు రాజీనామా చేయకుండా ఉండి కంటిన్యూ చేసి ఉంటే కనుక అది వేరే ఉండేది. కాబట్టి ఇక్కడ జనంలో మాత్రం తమిళనాడు జనంలో శశికళ వద్దనేది తప్ప ఏఐడిఎంకే ఉండాలన్నది ఇంతకు సుధాకర్ అన్నట్టు బలంగా ఉన్నట్టు మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు డిఎంకే కూడా అదే రకంగా ఉంది, ఒక వర్గంగా ఉంది. మొన్న కూడా మనం చూసినాం, మన ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో కొన్ని సీట్లతోనే జయలలిత గారిని ఎక్కువచ్చారు. చివరి నిమిషంలో టగఫర్లో నడిచి లాస్ట్ మూమెంట్లో పోతానుకున్న పరిస్థితిలో లక్కీగా బయటపడ్డారు. కాబట్టి ఇది ఏమన్నా అటువంటిది ఏమైనా జరుగుంటే జరిగిండొచ్చు, లేదు డిఎంకే ఎందుకు వ్యూహం మారుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకోండి, అసెంబ్లీ జనరల్ జరిగేది. ఒకవేళ దీనికి ఇక్కడ కనుక బల నిరూపణ జరగకపోతే సెకండ్ ఆప్షన్గా ఖచ్చితంగా అతిపెద్ద పార్టీ ఇంకో పార్టీని పిలవాలా. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ గారు తీసుకోవాలా. అక్కడే మన గేమ్ ప్లే ట్రిక్ ప్లే జరుగుతుందా అనేది 11 గంటలకు తేలుతుంది. అంటే ఇదొక విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితం కూడా ఎంజీఆర్ మరణించినప్పుడు అప్పుడు జానకి జయలలిత మధ్య ఉండేటువంటి వైరం వల్ల ఎందుకంటే అకలావికలం అయిపోయింది, కూలిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి అన్నాడీఎంకేకి రాకూడదు, అన్నాడీఎంకే స్థిరంగా ఉండాలి అనేటువంటి భావనతో ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామి వెంబడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రహస్య ఓటింగ్ జరిగితే అంటే ఇప్పటికీ 20 మంది అసంతృప్తులు ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ రహస్య ఓటింగ్ కనుక జరిగినా గానీ వాళ్ళ పార్టీ బలంగా ఉండాలి, మా పార్టీ ఉండాలి స్థిరంగా అనేటువంటి భావనతోటి ఎన్నికలకు పోతే మొన్న మీగర్ మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మన భవిష్యత్తు ఎట్లుంటుందో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మాత్రం ఎన్నికలకు మాత్రం సిద్ధంగా ఓటింగ్ తర్వాత వాళ్ళ చేతిలో ఉండదు నిర్ణయం, మళ్ళీ గవర్నమెంట్ చేతిలో. కాబట్టి అందుకొరకు ఆలోచన వస్తే చెప్పలేము. ఇప్పుడు ఇదివరకే మనకి 20 రోజుల యొక్క ప్రక్రియ ఎందుకంటే 20 రోజుల ప్రక్రియ చూసినట్టయితే పన్నీర్ సెల్వాన్ని బద్దలు గట్టి నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రిగా ఉండి ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. ఇప్పుడు పళనిస్వామి కొన్న మెజార్టీ వచ్చే పరిస్థితి వచ్చేది. అపధర్మ ముఖ్యమంత్రి కొత్త కేబినెట్ లోకి తీసుకోలేడు, ఎవరికి ప్రామిస్ చేయలేడు. ఆ పరిస్థితిలో అతను రాజీనామా చేయించారు చాలా తెలివిగా అక్కడ. కాబట్టి ఆ ఛాయిస్ రఘునాథబాబు గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక అక్కడ రాజకీయాలు ఆడాలంటే ఫస్ట్ అసలు మాకు డిఎంకే కాంగ్రెస్ ఒక సైడ్ ఉంది, రెండో సైడ్ వాళ్ళు మాకు ఎటు ఎగనెస్టే, రెండో సైడ్ ఏడీఎంకే ఉంది. ఇప్పుడు రేపు రాష్ట్రపతి వచ్చినా ఎలక్షన్ వచ్చినా లేకపోతే పార్లమెంట్లో బిల్లులు పాస్ అవ్వాలన్నా మాకు వీళ్ళ అవసరం ఉంది. కాబట్టి మేము వీళ్ళని యాంటగనైజ్ చేసుకోవడం మాకు వ్యక్తిగతంగా మాకు పార్టీగా లాభం లేదు. నెంబర్ 1. ఒకవేళ ఏదైనా మా కన్సర్న్లో జరగాలి అని అనుకుందాం కాసేపు, అట్లా అయితే కూడా పళనిస్వామి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా దాన్ని పెండింగే ఉంచి కథ నడిపించి ఉండేవాళ్ళు. కాబట్టి మాకు శశికళ నాకు బలం ఉంది. శశికళ విషయంలో మాత్రం గవర్నర్ ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమని అంటే 1 వారంలో తీర్పు వస్తుంది కాబట్టి ఈ వారం
గవర్నర్ కి ఏం సంబంధం ఉంది? అది ఆయనకి న్యాయకు కాదండి, గవర్నర్ అని ఆయన assumptions, presumptions మీద ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? What is the role of the governor? గవర్నర్ రోల్ మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం మెజారిటీ ఇచ్చారు, మెజారిటీ పిలవాలి. పన్నీర్ ఆయన న్యాయ సలహా తీసుకుని చేశాడు. న్యాయ సలహా తీసుకున్నారా, ప్రధానమంత్రి గారు సలహా తీసుకున్నారా, ఎవరు సలహా తీసుకున్నారా? సుబ్రహ్మణ్య స్వామి గారు మీ పార్టీకి సంబంధించిన ఆయన గవర్నర్ రోల్ ఇది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది అటు లాయర్లు, కొంతమంది అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో ఎలిగేషన్ చేశారు. సెంటర్ లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు దీంట్లో కీలకమని చెప్పారు. ఒక కేంద్రంలో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మంత్రి ఒక ఆయన ఇచ్చేయడం మూలాన ఒక మంత్రి రాజీనామా చేసి పళని వారు ఇతర వర్గంలోకి వచ్చారని చెప్పారు. ఇవన్నీ చాలా రఘునాథ్ బాబు గారితో నేను ఒకటే ఢిల్లీకి పోవటం వల్ల గవర్నర్ గారి చెన్నై నుంచి ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ నుంచి బొంబాయికి పోయిండు. కాబట్టి ఈ జాప్యం చేసేట్లో ఢిల్లీలో కొన్ని మంతనాలు జరిగినాయి అనేటువంటి ధృవీకరణ జరుగుతుంది. దీని మీద మాట్లాడదాం సార్, మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. రైట్, గవర్నర్ స్టాండ్ కి సంబంధించి, అలాగే ఈ రోజు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దానికి సంబంధించి, అలాగే నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే కోదండరాం గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్. రైట్, వెల్కమ్ బ్యాక్. తమిళనాడు పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి, అసెంబ్లీకి తరలిస్తూ ఉన్నారు. సో రైట్, ఇందాక మనం మాట్లాడుతున్న రఘునాథ్ బాబు గారు, గవర్నర్ మీద అలిగేషన్ వస్తూ ఉంది, ఆయన నిర్ణయం ఆయన మీరే చెప్తూ ఉన్నారు, ఆయన స్టాండ్ తీసుకున్నారు అప్పుడు అని చెప్పి. ఇప్పుడు ఆయన గవర్నర్ చాలా మెచ్యూర్డ్గా, టాక్ట్ఫుల్గా, సమయోచితం, సందర్భోచితంగా వ్యవహరించారు. ఎందుకంటే శశికళ టాక్ట్ఫుల్ గా వ్యవహరించవచ్చా గవర్నర్? ఇప్పుడు వ్యవహరించవచ్చు. ఎందుకంటే ఆయన దాన్ని కూడా ఒక పక్కన లీగల్ ఒపీనియన్లు తీసుకుంటా, ఇది అత్యంత ఉన్నతమైనటువంటి సోలిసిటర్ ఆఫ్ జస్టిస్ నుంచి కూడా తీసుకుంటా ఒక పక్క, మళ్ళీ ఎక్కువ రోజులేమీ నెట్టకుండా దాన్ని ఏమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకున్నారా, తీసుకోలేదు. మళ్ళీ ఈ బలం ఆయనకు ఉందన్నప్పుడు పళనిస్వామిని ఆ గ్రూప్లోంచి పిలవటం జరిగింది. అక్కడేమన్నా ఆయన రాజకీయాలు ఆడారా? ఆడలేదు. ఇక్కడ వస్తుంది ఏంటంటే పన్నీర్ సెల్వం పైకి తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఆయన రాకపోవడం ఎంతకి పళనిస్వామిని ఆహ్వానించడం జరిగింది. మాకేం ఇంట్రెస్ట్ ఉంది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ గ్రూప్ పోతే ఆ గ్రూప్ ఎటు ఎగనెస్ట్ అయితే మాకేంటి లాభం? ఈడు పోయా ఆడు పోయా ఎవరు ఒకళ్ళని ఉండాలి కదా. ఏం లాభం లేనప్పుడు తీసుకోవచ్చు కదా. అందుకని దయాకరెడ్డి గారు, ఇక్కడ గవర్నర్ గారు తీసుకున్నటువంటి చర్య తమిళనాడు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. రెండు అభిప్రాయాలు, శశికళ వద్దు, ఏడీఎంకి నిలబడాలి. దిస్ ఈజ్ నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి పరిచయాలతో శశికళ వద్దు, బట్ శశికళ బ్యాకింగ్ ఉన్నా పర్లేదు, ముఖ్యమంత్రి కావద్దు, ఏడీఎంకి మాత్రం నిలబడాలి అమ్మ పార్టీ అనేది ఒక అభిప్రాయం ఉన్నది. ఇది గవర్నర్ గారు పనిలోకి తీసుకున్నట్టుగా కనపడుతుంది, ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కానీ. మీరు పన్నీర్ సెల్వం విషయంకి వచ్చేసరికి ఒకవేళ బీజేపీకి ఆ అభిప్రాయం ఉంటే ఇమ్మీడియట్గా ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు రిజిగ్నేషన్ రివర్స్ చేసేవాళ్ళు కదా. రివర్స్ చేసి ఉంటే పరిస్థితి ఖచ్చితంగా ఇంకో రకంగా ఉండేది, అదంతరం ఊహించిందే. పన్నీర్ సెల్వం కూడా ఏడీఎంకే నిలబడాలని చెప్తున్నాడు తప్ప చీలిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టంగా నిలబడాలని ఆయన కోరుకుంటారు. డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు కదా. కాబట్టి ఆ రకంగా పన్నీర్ సెల్వం ఒక స్టేజ్లో శశికళ తప్ప ఎవరైనా సరే కానీ మంచి నాయకుడు ఎన్నుకోవాలా, మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం వస్తున్న స్టేట్మెంట్ కూడా 3-4 సార్లు నేను చూసిన మీడియాలో. సరే ఆయన అన్నాడా, మరి మీడియాలో వచ్చాయంటే క్లియర్గా కనపడింది, మనకు అర్థం కాదు కాబట్టి కొంతవరకు. కాబట్టి అక్కడ గవర్నర్ గారు తీసుకున్న చర్య ప్రజల యొక్క అభిప్రాయం ప్లస్ ఆ ఎన్ఆర్డీఎంకే పార్టీ అధికారంలో ఉండి ఆ మేడం జయలలిత గారు చనిపోవడంతో వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నట్టు ఈ రెండు పరంలోకి తీసుకున్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఆ రెండు పరంలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా కొంచెం కత్తిమీద సామే వారికి, కత్తిమీద సామే. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తి పూజనే ఎక్కువ ఉంటుంది, వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద పెద్ద డిపెండ్ కారు, అక్కడ ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు మనం చాలాసార్లు చూసాం, చాలా సందర్భాలు. అటువంటి సందర్భాలు మనకు వస్తే 2 నిమిషాల్లో తేడాలు వచ్చేస్తాయి. కానీ అక్కడ అటువంటి సందర్భాల్లో కూడా తేడాలు రాకుండా 2 పార్టీలు అక్కడ నడుపుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆ నిర్ణయం వెనుక ఆ ఆలోచన ఉందని నేను అనుకుంటున్నా. ఒకటి ఈడ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసటం వల్ల గవర్నర్ కొద్దిగా వెసులుబాటు కలిగింది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఉన్నది కాబట్టి 117 కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి నేచురల్గా వాళ్ళు లిస్ట్ సబ్మిట్ చేసినట్టు వారిని ఆహ్వానించవలసిందే. కానీ ఈలోగా ఎవరైతే శశికళను ప్రపోజ్ చేసిండ్రో పన్నీర్ సెల్వం ఆయన తిరుగుబాటు చేసి నేనే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి ఒక మాట చెప్తాడు.
కాబట్టి ఇది కొద్దిగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి అంశం. ప్రజలలో కూడా ఒక రకంగా శశికళ మీద ఉండేటువంటి ఒక వ్యతిరేకతతోటి ఆ రకంగా ఏమన్నా ఇబ్బంది వస్తుందా అనేటువంటి ఒక దృక్పథంతో వేసి చూసేటువంటి ప్రయత్నం అయితే గవర్నర్ గారు చేశారు. ఆ చేసిన దానికి ప్రజల నుంచి సపోర్ట్ వచ్చింది. ఇలా తీర్పు రావటం వల్ల ఇంకెక్కువగా అందరం కూడా సమర్థించేటువంటి అవకాశం, ఆ నిర్ణయం కరెక్టే అనిపించేటువంటి పరిస్థితి. కానీ తర్వాత మాత్రం అందుకొరకే ఇమీడియట్ గా గవర్నర్ గారిగా జాప్యం చేయకుండా పళనిస్వామి గారిని ముఖ్యమంత్రి చేసేసాడు. కాబట్టి ఈడ గవర్నర్ ని శంకించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి భావన మాత్రం వచ్చింది. ఈ రకంగా ఉండేటువంటి మీరు రెండు రకాలుగా పరిస్థితి అట్లా వచ్చింది. లేకపోతే మాత్రం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏముండే అంటే ఏదైనా దీన్ని అస్తవ్యస్తం చేసి రేపు రాష్ట్రపతి పాలన ఉన్నది కాబట్టి మన వైపు తిప్పుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మా రఘునాథ్ బాబు అన్నట్టుగా ఒక 10 మంది వచ్చినట్టయితే ఈ పెన్నేరు సెల్వం మళ్ళా ముఖ్యమంత్రి అయితే మాకు అనుకూలంగా ఉంటాడు అనేటువంటి దృక్పథం ఉండొచ్చు. అనుకూలంగా లేకపోతే రాష్ట్రపతి పాలన విధించదు. ఉదాహరణ చెప్పి వేడి వాడు ఎట్టుందంటే కేంద్ర ప్రభుత్వం మీద చెప్తున్నాడు తప్ప విద్యాసాగర్ రావు గారి మీద చెప్పలేకపోతాడు. అది ఎట్లా చెప్తారు? మళ్ళీ ముఖ్యమంత్రి గారి కోపం వస్తుంది. ఇంకో రకంగా ఆలోచన కోపం వస్తుంది. అది కరెక్ట్ కాదు. మనం డిబేట్ చేస్తున్నాం, ప్రజాభిప్రాయం అలాగే డిబేట్ చేస్తున్నాం తప్ప రాజకీయం డిబేట్ చేస్తున్నప్పుడు ఇట్లా జరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కాబట్టి నా యొక్క అభిప్రాయం ప్రకారంగా గవర్నర్ గారిని మీద ఎప్పుడు అపప్రద వస్తుండే అంటే ఒకవేళ శశికళను జైలుకు పోకుండా శశికళ ఉంటే మాత్రం అప్పుడు గవర్నర్ ఈ టార్గెట్ అవుతుంది. కానీ ఏదైతే శశికళ జైలుకు పోవటం వల్ల అంటే కోర్టే సమర్థించింది కాబట్టి ఆయన జాప్యాన్ని ఇప్పుడు ప్రజలలో ఆ రకమైనటువంటి భావన వస్తలేదు. కాబట్టి ఆ రకంగా గవర్నర్ మీద శంకించేటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు మాత్రం ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం ఇన్ని రోజులు పెన్నీరు సెల్వాన్ని ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయనకు సపోర్ట్ వస్తలేదు. కాబట్టి నేచురల్ గా ఇప్పుడు మాత్రం ఇక తప్పకుండా ఇలా పళనిస్వామి గారే తప్పకుండా ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి సపోర్ట్ చేస్తే రివర్స్ చేసుకుంటుండ్రి. సింపుల్ ఇష్యూ. ఆ రివర్స్ అని జరుగుంటే ఇలా ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ పంచాయతీ పడుతుండే. ఇక ప్రజల్లో తిరుగుబాటు రుద్రరాజు గారు రాష్ట్రపతి పాలన కావాలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మన జల్లికట్టు లాగా మెరీనా బీచ్కి వెళ్ళి ఉద్యమం చేయాలనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశం. నిజంగా అంటే ఆ కండిషన్ వచ్చే పరిస్థితి కనబడుతుందా? ఈ రోజు ఏం జరిగితే కండిషన్ వస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి దానికి ఏమి ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ తోటి వాళ్ళు సింపుల్ మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితిలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వస్తేనే కదా ప్రెసిడెంట్ రూల్ రావాల్సింది, గవర్నర్ రూల్ రావాల్సింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటిది లేదు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఆపరేట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. సో బిగ్ కంటింజెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. సో వీళ్ళందరూ ఎలక్ట్రల్ కాలేజీలో ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ చేసుకోవడంలో కానీ లేకపోతే రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ. అలాంటి పరిస్థితి లేకపోతే ఎమ్మెల్యేలను మళ్ళీ తీసుకెళ్లి రిసార్ట్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? బేసికల్ గా క్యాంపు రన్ చేస్తున్నారు కాబట్టి ఈ 1-2 days కదా, అందుకనే కదా 15 రోజులు టైం ఇస్తే కూడా ఇవాళ చూపించారు బాధ్యులు చేస్తున్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఒకసారి కనుక మనకి ఇటువంటి జరిగితే మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే మినిమం 6 months గ్యాప్ కావాలి. సో ఈ ఖర్చు జరిగిపోతుంది, 2-3 రోజుల్లో జరిగిపోతుంది. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రేపు ఈవేళ 11 తర్వాత అయిపోతుంది, అందరూ రిలీఫ్ అవుతారు, రేపటి నుంచి యాక్టివిటీ జరుగుతుంది. బట్ ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా ప్రజాప్రభుత్వాలు ఉండడం, మెజారిటీ మ్యాండేట్ ఉండడం అనేటువంటిది ఆవశ్యకత. మన రాష్ట్రంలో చూసాము, గతంలో వేరే రాష్ట్రాల్లో చూసాము, ఎక్కడ చూసినా కూడా ఇటువంటి వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఇంటర్ఫీరెన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషనల్ గా బ్రేక్ డౌన్ వచ్చి బాగా ఇష్యూస్ వచ్చినప్పుడే ఇది చేయాలి. కానీ గవర్నర్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వారు చేసేటువంటి దాన్ని ఎఫెక్ట్ కానీ వీటి మీద రీజనల్ పార్టీస్ మీద ఉంటే రీజనల్ పార్టీస్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేటువంటిది ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే హౌస్ కొత్తగా ఏర్పడింది, నాట్ ఈవెన్ 1 year కూడా కాలేనటువంటి నేపథ్యం. ప్లస్ వాళ్ళకి మెజారిటీ ఉందని వాళ్ళు సిగ్నేచర్స్ కూడా ఆల్రెడీ ఇచ్చినటువంటి నేపథ్యం. వెరిఫై చేస్తారు, హెడ్ కౌంట్ చేస్తారు. హెడ్ కౌంట్ చేసినప్పుడు తెలుస్తుంది. స్పీకర్ గారు కూడా ఉన్నారు, స్పీకర్ కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యొచ్చు లాస్ట్ మినిట్ లో ఏదైనా పరిస్థితి జరిగితే. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా రాష్ట్రపతి పాలన వస్తుందని అయితే నేనైతే ఈ రోజు పిలవటం అంటేనే కేంద్రం దీనిలో జోక్యం లేదు అనేది క్లియర్. జోక్యం లేదు అనేటువంటి కాదండి, మీరు జోక్యం లేదని చెప్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ముఖ్యమంత్రి మారాడు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో పాటు భారతీయ ఓ పార్టీని ఫ్లోట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి దాని తర్వాత బీజేపీలోకి వెళ్లారు. అక్కడ గవర్నర్ ఎంత ఫాస్ట్ గా స్పందించాడు, ఇక్కడ ఇన్ని రోజులు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎంత అన్యాయం అండి.
కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు అందరినీ డిఫెక్ట్ చేసి దాన్ని ఇంకొక థర్డ్ ఫోర్స్ కింద చేసి దాని తర్వాత ఇమీడియట్ గా మీరు భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసుకుని అదేంటండి దానికి అక్కడేమో ఫైల్ తగ్గటగా నడుస్తున్నారు రాజ్భవన్, ఇక్కడేమో గవర్నర్ గారు ఇష్టం అంటారు. అది కాదు కాదు ఇక్కడ అన్యాయం ఏంటి? గవర్నర్ గారు బాంబేలో ఉంటారా? ఇంత పెద్ద రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ ఇష్యూ వస్తే మద్రాసు కూడా రానివ్వకుండా ఆయన మళ్ళీ వెనక్కి పంపించి అక్కడ నుంచి హోప్ ఇవాళ్లతో తమిళనాడు రాజకీయానికి సంబంధించి హైడ్రామా అయిపోతుంది మనం అందరం భావిస్తున్నాం, భావిద్దాం. సో ఇక మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ ధనిక రాష్ట్రం, తెలంగాణ అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉంది, అందరికి న్యాయం చేస్తాం అంటూ ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. మీ టీడీపీ తరఫు నుంచి మీరు ఎట్లా చూస్తారు దాన్ని? డెఫినెట్గా ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ ముఖ్యమంత్రి గారికి పరిస్థితి చక్కగా అర్థమవుతుంది. తాను చేసినటువంటి ప్రొపగండా కానీ, వైట్ పబ్లిసిటీ కానీ, తన వాయిస్ కానీ ఎంతవరకు నిజమన్నది ప్రజలు గ్రహిస్తున్నారు అన్నది రిపోర్ట్స్ తెప్పించుకున్నాడా లేకుంటే ప్రజల నుంచి వచ్చిందా తెలియదు. దాని నుంచి ఆయన ఇమీడియట్గా మార్చేసాడు, దాన్ని స్ట్రాటజీ మార్చేసేసి కుల సంఘాలతో మీటింగ్ అని పెట్టాడు. జనహితలో జనంలో మళ్ళీ కులాల ప్రకారం పిలుచుకునేటువంటి ఆలోచన వారు చేస్తున్నారంటేనే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్నికలు ఇంకా దాదాపు షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, 2 నెలలు, 1 నెల 2 నెలలు ఉన్నాయి. ఈ లోపుగా ఇవన్నీ ప్రాజెక్టులు, ఇవన్నీ ఉన్నటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ దృష్టి మరల్చాలంటే జనం దృష్టి మళ్ళీ చిన్న చిన్న పథకాలు ఏదే ఈ కుల సంఘాలకు కులాల వారీగా వచ్చేటువంటి దాని మీద పడేటువంటి జనరల్గా రాజకీయ నాయకులు చేసేదే. బట్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పిన దానికి ఇవన్నీ కూడా ఇలా కేజీ టు పీజీ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ మనం చూసాం. నేను మనం చూసాను జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా చనిపోయిన వాళ్ళకు అంటే ఇవ్వాలది కాదు, అది పెండింగ్ ఫైల్. అది మేము పెట్టిన బహిరంగ సభలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళని ఇంకా పలకరేయలేదు, అలా ఫైల్ పెండింగ్ ఉన్నాయని చెప్పినాం. ఆ తర్వాత నేను సడన్ గా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి 4 లక్షలు ఇస్తాను, పెళ్లిళ్ళకి డబుల్ బెడ్రూమ్ మొదలు పెట్టేసినారు. అంటే ఏ ప్రామిస్ మీరు జర్నలిస్టులకు ప్రామిస్ చేసి అధికారంలోకి రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సామాన్య జనానికి కేజీ టు పీజీ కానీ, 3 ఎకరాల దళితుల భూములు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఇటువంటి పథకాల వల్ల మీరు ఆ రోజు ఓట్లకు వచ్చినారు. ప్రాజెక్టులు కడతామని కూడా చెప్పి రాలేదు. అన్నిటికంటే మెయిన్ అవి పక్కదారి పట్టినవి. అలా కాబట్టి అవి పక్కదారి పట్టిన సంగతి ఇవాళ ప్రెస్లో కానీ మీడియాలో కానీ వస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. శుభ్రంగా దాన్ని కవర్ చేసుకోవడానికి మీడియాని ముందుకు తీసుకొచ్చేట సందర్భంగా కనపడింది. వ్యక్తిగతంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మనం ఎన్నికలు తెలంగాణ సమాజం కోరుకున్నది, సమాజం తెలంగాణ సమాజం కోరుకున్నది. ఇవాళ మనకు జరిగినటువంటి అన్యాయమని మనం ఏదైతే పోరాటం చేసినామో దాన్ని సరిచేసుకునే వాగ్దానాలు అప్పుడు చేసి అవి పక్కకు పెట్టేసి నిరుద్యోగులు ర్యాలీ మొదలవుతా ఉంది. ఇంకొక కేజీ టు పీజీది ఏమైందని అందరూ అడుగుతా ఉన్నారు. దళితులు కూడా జేఏసీ ర్యాలీకి మీరు మద్దతు ఇస్తున్నారు టీడీపీ తరఫు నుంచి? వ్యక్తిగతంగా దయాకర్ రెడ్డి అయితే మద్దతు ఇస్తాడు. సో టీడీపీ పార్టీ స్టాండ్ పాలిట్ బ్యూరో తీసుకుంటది. ఆ టైం వచ్చేసరి 2-3 రోజులు డెఫినెట్ గా తీసుకుంటారు. జరుగుతున్నటువంటి ఇబ్బంది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు జర్నలిస్టుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ సడన్ గా వచ్చింది కాదు, ఇది స్ట్రాటజీ ప్రకారం మీరు పోతున్నారని స్పష్టమవుతా ఉంది. ఇక్కడ ఏ తెలంగాణ సమాజానికి చేసిన మీరు సర్వే చేస్తారు, 20 లక్షల మంది ఇల్లు లేవని సర్వే చేస్తే రిపోర్ట్ వచ్చింది. వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా జర్నలిస్ట్ ఏమి సుధాకర్ రెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతైనా విమర్శన ధోరణితో మాట్లాడు. నేను అట్లేమో అన్నా జరిగింది మంచి చెడు ఇట్లా మాట్లాడుతున్నాను. జర్నలిస్ట్ ముందుకు ఎట్లా వచ్చారు ప్రజలు పోయి నిన్న జరిగింది జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇవ్వలే. జర్నలిస్టులు వాళ్ళ సంక్షేమ నిధి నుంచి ఎవరైతే అమరులైనటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని హాజరైంది. ఎగ్జాక్ట్లీ అట్లా కాబట్టి దానికి అనుగుణంగా జరిగింది. డబుల్ బెడ్రూమ్ కూడా సంక్షేమ మీరు అన్నదానికి నేను చెప్తున్నానే. కాబట్టి అది జర్నలిస్టుల కార్యక్రమం. వారు అన్నారు డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం కొనసాగుతుంది. మేము ఏదైతే చెప్పినామో పట్టణ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలో 1,00,000 ఇళ్ళు నిర్మాణం చేస్తాం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 ఇళ్ళు నిర్మాణం చేస్తాం. కాబట్టి బీదరికంలో మా పోరాటం అంతా కూడా బీదరికాన్ని తొలగించాలనేది పోరాటం. కాబట్టి దానికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వచ్చిన 2 లక్షల అప్లికేషన్లు దాంట్లో ఎలిజిబుల్ 9,000 చెప్పారు. ఎలిజిబుల్ 9,000 ప్రకటించిన తర్వాత 1,00,000 ఇల్లు కడతారని చెప్తే మేము నమ్మాలా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా 49,000 ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత 2 లక్షలు కట్టాలంటే నమ్మాలి. మేము ప్రియారిటీ ప్రకారంగా
ఎవరైతే బీదరికంలో ఉన్నారో, బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఇండ్ల నిర్మాణం చేపిస్తున్నాం. వారి మీద ఒక్క పైసా ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇండ్ల నిర్మాణం చేస్తాం. వారు అన్నట్టుగా కుల సంఘాల విషయంలో నేను మొన్న ఒక గ్రామానికి పోతే నిజం చెప్తున్నామంటే ఒక గొల్లవాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ నిర్మాణానికి మేము పోతే వారు చెప్తాను నాకున్నది 10 ఎకరాలు, ఆ 10 ఎకరాల్లో సందు లేకుండా నాటేసిన అనేటువంటి ఒక మాట. ఆమెకి ఎంత కసినొద్దుడు వ్యవసాయం మీద, అంతేకాకుండా 100 గొర్రెలు ఉన్నాయి అనేటువంటి ఒక మాట. నాకు జర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి 100 గొర్రెలు ఉపయోగపడుతున్నాయి. ఆ రకంగా ఉండేటువంటి రీతిగా నా ఆర్థిక పుష్టి పెరుగుతుంది అనేటువంటి అందుకొరకే నేను ముఖ్యమంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటి కాబట్టి కేవలం మా దయాకర్ రెడ్డి గారు ఆ విధంగా విష ప్రచారం చేస్తే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు. బంగారు తెలంగాణ అయితే దయాకర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రభుత్వ విధానాల వల్ల ఆయనకు మా ప్రభుత్వాన్ని చేసినటువంటి పథకాల వల్ల ఆయనకు లాభం చేకూరుతుందని ఉండి డిఎస్సీ పెట్టించలేనటువంటి అసమర్థత తెలంగాణ వచ్చిన మరుక్షణం ప్రతి సంవత్సరం ప్రామిస్ చేసి ముంచిన ఇది బంగారు తెలంగాణ. రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్రరాజు గారు. ఇది వాటి లైవ్ షో.